ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ ఫీల్డ్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఫార్మర్ ఈ ఫీల్డ్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కింద మల్చింగ్, ఇరిగేషన్ కూడా డ్రిప్ సిస్టంతో ఇస్తున్నారు. బ్రో మేము ఎక్కడ బాగున్నాం బ్రో, ఒకసారి నన్ను చూడు నేను ఎలా అయిపోయాను. ఏంటి ఎక్కడో సౌండ్ వస్తుంది? ఎవరు బ్రో మాట్లాడేది? ఎక్కడ బ్రో? నీ రైట్, పైకి 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 చూడు. ఏమైంది బ్రో నీకు? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను బ్రో. ఆగు బ్రో చూస్తా. బ్రో నీకు స్టెమ్ క్యాంకర్ వచ్చింది. అక్కడక్కడ యాంత్రాక్రోన్స్ కూడా స్టార్ట్ అయింది. ఓయమ్మో, నేను చనిపోతానేమో. లేదు బ్రో, ఇది డ్రాగన్ మొక్కల్లో కామన్గా వచ్చే ఫంగల్ డిసీజ్. ఇది ముఖ్యంగా రెయినీ సీజన్, హై హ్యూమిడిటీ, పూర్ ఎయిర్ సర్క్యులేషన్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ సైన్ ఏంటంటే చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్, తర్వాత అవి హార్డ్ కార్కీ లెజన్స్లో మారుతాయి. కంట్రోల్ చేయకపోతే స్టెమ్ వీక్ అయ్యి నువ్వు అన్నట్టే పోతావు. అయ్యో బాబోయ్, మరి ఏం చేయాలో చెప్పు బ్రో. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ తెగులు వచ్చిన పార్ట్స్ని కత్తిరించి దూరంగా పడేయాలి. తర్వాత కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణాన్ని 2 grams/లీటర్ నీటికి చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. 10 days తర్వాత మళ్ళీ హెక్సాగొంజల్ కానీ టెపిగొంజల్ కానీ 1 ml/లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎలా అయితే మంచి మాట చెప్పావు బ్రో. ఈ వీడియో డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ చేస్తున్న రైతులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.